కజ్జికాయలు తయారు చేసే విధానం, వాటికి కావాల్సిన పదార్థాలు చెప్పు. ఏమేమి వేసాము? ఇప్పుడు నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, చెప్పు ఏమేమి వేసాం దీంట్లో మనం. బెల్లం, తెల్ల నువ్వులు, పుట్నాల పప్పు, పల్లీలు పప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకేంటి పెసరపప్పు. మన పెసరపప్పు వేయలా. పెసరపప్పు, సాయి పెసరపప్పు వేయించి వేయాలి. ఇవన్నీ వేయించి వేయాలని చెప్పు. అబ్బాయి కట్టే నేను చెప్తా. చెప్పు ఒకసారి. ఏం బెల్లాలు? పంచదార బెల్లం అంటారు. అదేంటంటే కుందులు టైపు. ఇప్పుడు అర కేజీ పావు కేజీ కుందులు వస్తున్నాయా, అది పంచదార బెల్లం. చెక్క బెల్లం అంటే మనం అడిగితే వాళ్ళు చెక్కలేదు దినుసులాగా పోసిస్తారు, ఎర్రగా ఉంటుంది. అది ఎర్ర కూడా కాదు, అదొక కజ్జికాయ కలర్ అంటారు చూసారా, అట్లా ఉంటది. ఇప్పుడు ఏదైతే మంచిది? తాటి బెల్లం. ఇంకోటి తాటి బెల్లం మంచిది, కానీ దాన్ని అందరూ వాడరు. దానికన్నా పంచదార బెల్లం కన్నా చెక్క బెల్లం దొరికితే వాడుకోండి. ఇంట్లో టీకైనా దేనికైనా అదే బాగుంటది. ఇప్పుడు బెల్లంతో చేస్తాం. ఇది బెల్లంతో, అందరేమో పంచదారతో చేస్తారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మా అమ్మ షుగర్ పేషెంట్ ఉంది కాబట్టి నేను చేసుకున్నది నేను ఎట్ట తింటా. మీరు చెప్పండి టేస్ట్ రివ్యూ ఎట్టుందో అట్టుందో. నాన్న నువ్వు కూడా సరిపోయిందా, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇలా చెప్పండి. ఉంది, టేస్ట్ బాగుంది. తీపి సాల్ అందుకని ఎక్కువ వేయకూడదు. ఇక అట్లయితే షుగర్ పేషెంట్లు అందరూ తినొచ్చు అని చెప్తున్నాం. పై పోక పిండి మాత్రం మైదా పిండి వాడుకోవచ్చు, గోధుమ పిండి వాడుకోవచ్చు అని చెప్పి. మైదా పిండి బాగుంటుంది టేస్ట్. గోధుమ వేసుకొని వేసుకోవాలి చక్కగా. అంత పెద్ద ఏంటం జారిపోద్దాం ఇట్లా ఒత్తుకోవాలి ఫస్ట్. ఎంతసేపా? అవసరం లేదు. అర్ధ గంట